Hello everyone, this is Dr. Shushma Saralla, consultant homeopath and clinical nutritionist at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎండోమెట్రియోసిస్. ప్రైమరీ థింగ్ జెనెటిక్ కాజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మదర్కి కానీ సిస్టర్స్కి కానీ ఎవరైనా ప్రైమరీ సిబ్లింగ్స్కి కానీ మనకి ఎండోమెట్రియోసిస్ ఉంటే మనకు వచ్చే ఛాన్స్ అంటే ఆ ఫ్యామిలీలో వాళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మెన్స్ట్రువల్ అండ్ రీప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ దీంట్లో మెయిన్ ఏంటి అని అంటే ఒకవేళ మీకు మెనార్కే అంటే ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ మెన్సెస్ దాన్ని మెనార్కే అని అంటారు. అది 11 years లోపల మీకు మెనార్కే కనుక అటైన్ అయితే అంటే 11 years లోపలే మీకు ఫస్ట్ మెన్సెస్ అపియర్ అయింది అనుకోండి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలాగే పీరియడ్ ఎక్కువ రోజులు అవుతుంది అంటే 7 days కన్నా ఎక్కువ పీరియడ్ అవుతుంది అన్నా కూడా ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు సైకిల్ చిన్నగా ఉండడం అంటే 28 to 35 days సైకిల్ ఒకవేళ 20 days ప్రతి 15 daysకి పీరియడ్ మనకి రెగ్యులర్గా 15 daysకి లేకపోతే 20 daysకి వచ్చేస్తుంది అని అనుకుంటే అలాంటి వాళ్ళకు కూడా ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ అండ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్. గుర్తుపెట్టుకోండి, ఈస్ట్రోజన్ అనేది ఎండోమెట్రియం పెరుగుతుందని చెప్పాను కదా, ఎండోమెట్రియం పెరగడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ప్రొజెస్ట్రాన్ దాన్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈస్ట్రోజన్ అనేది ఎక్కువైనా అంటే పీసీఓఎస్ కండిషన్లో మనకి E1 అనేది ఎక్కువ అవుతుంది. ఇలాంటి వాళ్ళకు కూడా ప్రోగ్నోసిస్ అంటే ఫ్యూచర్లో ఈ ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. లైఫ్ స్టైల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. మంచిగా ఫుడ్ తీసుకోకపోయినా సరిగా స్లీప్ లేకపోయినా కూడా హార్మోన్ డిస్రప్షన్ జరిగి అక్కడి నుంచి ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అనేది మనం పాథాలజీ ఆర్ బాడీ చేంజెస్లో ఒకసారి దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. కాజెస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అంటే దేనివల్ల మనకి ఎండోమెట్రియోసిస్ వస్తుంది. రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. యూట్రస్ ఇలా ఉంది అని అనుకోండి, యూట్రస్ నుంచి పైకి రిఫ్లెక్ట్ అయితే దాన్ని రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా తిన్నాం అనుకోండి, తినిన తర్వాత పైకి ఇట్లా తేన్పు వచ్చినట్టు అయి కొంతమందికి రిఫ్లెక్స్ వస్తుంది, జిఆర్డి అని అంటారు దాన్ని. అలాంటిది ఏదైనా మనకి యూట్రస్ లోపల జరిగితే దాన్ని రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అని అంటాం. దీనివల్ల కూడా మనకి ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ మదర్కి కానీ సిస్టర్స్కి కానీ వస్తే వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇమ్యూన్ డిస్ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఎలర్జిన్ ఆర్ ఒక యాంటీజన్ ఉందనుకోండి, అది ఏ అనుకోండి, మనకి రియాక్షన్ కూడా ఏనే ఉండాలి. అలా కాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ బాగాలేదు, ఆటో ఇమ్యూన్ డిసీజ్తో ఏమైనా సఫర్ అవుతున్నామంటే ఇమ్యూన్ సిస్టమ్ సీని రిప్రజెంట్ చేస్తుంది. ఇదేమో ఏ ప్రాబ్లం, ఇదేమో సి ప్రాబ్లం. ఈ సి ప్రాబ్లం మామూలుగా ఉండే మన బాడీ సెల్స్లో ఉండే వాటిని కూడా అటాక్ చేస్తుంది అనమాట. సో ఇది ఇమ్యూన్ డిస్ఫంక్షన్ అని అంటారు. ఇలాంటి వాటికి ఉన్న ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ చెప్పాను, పీసీఓస్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సర్జికల్ స్కారింగ్ ఆర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి అని అంటే లాప్రోస్కోపీ కానీ హిస్టరెక్టమీ కానీ సి సెక్షన్ కానీ ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు బై మిస్టేక్ ఎండోమెట్రియల్ లేయర్ ఇంకెక్కడైనా ప్లేస్ అయితే దానివల్ల కూడా మనకి ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాన్ని సర్జికల్ స్కారింగ్ అని అంటారు. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏవైనా టాక్సిన్స్ కి మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నాం, కెమికల్స్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాం అంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. హార్మోనల్ చేంజెస్ వల్ల పీసీఓఎస్ తర్వాత నుంచి ఎండోమెట్రియోసిస్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లింఫాటిక్ ఆర్ బ్లడ్ వెజల్ స్ప్రెడ్ దీని గురించి మనం పెథాలజికల్ పార్ట్ లో బాగా డిస్కస్ చేసుకుందాం. ఆటో ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ చెప్పాను, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉండడం వల్ల ఇమ్యూనాలజికల్ ఫ్యాక్టర్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మెన్స్ట్రువల్ ఆన్సెట్ ఆల్రెడీ చెప్పా, 11 years లోపల ఉన్న వాళ్ళకి ఫస్ట్ మెన్సెస్ అనేది స్టార్ట్ అయితే దానివల్ల కూడా మనకి ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ అంటే మంచి ఫుడ్ తినకుండా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ కలిగించే ఫుడ్ తినడం వల్ల కూడా ఎండోమెట్రియోసిస్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయాలనుకుంటే అసలు ఆ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్. ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఏంటి అని అంటే మీరు ఈ దగ్గరలో ఫిడికస్ బ్రాంచ్ ఎక్కడ దగ్గరలో లేకపోతే మీరు ఎక్కడ వరల్డ్ లో ఉన్నా కూడా మమ్మల్ని ఆన్లైన్ అంటే వాట్సాప్తో కానీ కాల్తో కానీ కనెక్ట్ అవ్వచ్చు. ఆన్లైన్ కన్సల్టేషన్స్లో మనకి ఆడియో అండ్ వీడియో అంటే ఆడియో ద్వారా కానీ వీడియో ద్వారా కానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉన్న ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు. అవసరమైన ల్యాబ్ టెస్ట్లు మేము మీకు పంపించడం జరుగుతుంది. మీరు మళ్ళీ అక్కడ ల్యాబ్ టెస్ట్ చేయించుకుని మాకు పంపిస్తే దాన్ని బట్టి కేసు తీసుకుని మీకు మెడిసిన్ కూడా డైరెక్ట్గా ఇంటికే సప్లై చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇండియాలో కనుక ఉంటే 3 to 4 business days అనేది మనకు టైం పీరియడ్ పడుతుంది. యూఎస్ఏలో అయితే 3 to 5 business days. ఒకవేళ యూఎస్ఏ అండ్ ఇండియా కాకుండా ఇంకెక్కడున్నా కూడా ఒక 5 to 8 business days లో మీ డోర్ స్టెప్ దగ్గరికి హై క్వాలిటీ హై రేటెడ్ మెడిసిన్స్ అనేవి హోమ్ డెలివరీ అనేది చేస్తారు.
దాంతో పాటు ఇన్ పర్సన్ అంటే మీరు ఒకవేళ ఫిడికస్ హోమియోపతి బ్రాంచెస్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఇన్ పర్సన్ గా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, మీ ల్యాబ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని రావచ్చు, కన్సల్టేషన్ చేయవచ్చు. మీకు ఇక్కడ డిస్ప్లే చేసే నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ ద్వారా కానీ మీరు మాతో కనెక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే దగ్గరలో మీకు చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉండొచ్చు, కానీ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. అంటే ఏంటి, మేము 3 బేసిక్ రూల్స్ అనేది ఫాలో చేస్తాం. ఫస్ట్, హైయెస్ట్ సక్సెస్. మా దగ్గరకు వచ్చిన ప్రతి కేస్ మంచి సక్సెస్ రేట్ ఆర్ గుడ్ సక్సెస్ రేట్ చూస్తుంది. దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్. అంటే ఏంటి, గ్రే ఏరియా ఇది లేకుండా మీకు ట్రీట్మెంట్ ఎలాగా, మీ డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, మీకు ఎలాంటి కండిషన్తో మీరు సఫర్ అవుతుంది, మేము ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాం అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. దాంతోపాటు పర్సనల్ కేర్. మీకు ఇక్కడ ఇచ్చే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది. అని అంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మీరు మాతో గెట్ ఆన్ అవ్వచ్చు. మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే, ఇఫ్ యూ వాంట్ టు టేక్ హోమియోపతి, ట్రై ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.